హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. మీరు గానీ ఆయన స్టోరీస్ ని ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 22వ భాగం. చెయ్యి వదులుతాడేమోనని ట్రై చేసినా తను వదలకపోవడంతో ఇంకేం చేయలేక అతని మీద తన చేతిని తల కింద పెట్టుకుని అలానే నిద్రపోయింది. ఎప్పుడో తెల్లవారుజామున మెలకు వచ్చి నిద్ర లేచిన మనుకి తను పూర్తిగా అభి మీద పడుకోనుంటే తన చుట్టూ చేతులేసి ఆదమర్చి నిద్రపోతున్నాడు అభిరామ్. ఎక్కడ లేస్తాడోనని కంగారుగా అతడి నుండి విడిపించుకుని పైకి లేవబోతుంటే లూజ్గా వదిలేసిన తన పొడవాటి హెయిర్ అభి షర్ట్ బటన్ కి ఇరుక్కుపోయింది. చురుక్కుమనడంతో అబ్బా అని నెమ్మదిగా విడిపించుకోవడానికి చూసినా ఎంతకీ అది రాకపోవడంతో గట్టిగా తన హెయిర్ ని లాగేసింది మను. అమ్మా అనుకుంటూనే తల మీద రుద్దుకుంటూ మెల్లిగా తన నుండి దూరం జరుగుతుంటే తన చీర కొంగు అతని కింద ఇరుక్కుపోయి మళ్లీ అతని మీదకి పెదవులు టచ్ అయ్యేంత దగ్గరలో పడబోతుంటే కష్టంగా పడకుండా బ్యాలెన్స్ చేసుకుని అమ్మయ్యా బతికిపోయాను, లేదంటే ఈ బీస్ట్ నన్ను మళ్లీ కొట్టి గెంటేసేవాడు అనుకుని చీరని లాక్కుంటుంది. అబ్బా ఏంటిది ఇలా ఇరుక్కుపోయింది అనుకుంటూనే గట్టిగా లాగుతుంటే నిద్దట్లోనే చిరాగ్గా పక్కకి తిరగ్గానే చీర పక్కకొచ్చేసింది. ఎక్కడ లేస్తాడోనని ఒక్క క్షణం భయపడినా అతను లేవకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఈ బేస్ట్ నిద్రపోతున్నా భయపడాల్సొస్తుంది అనుకుంటూ చీర లాక్కొని చప్పుడు చేయకుండా తన రూంలోకెళ్లి బెడ్ మీద వాలిపోయింది మనస్విని. 5 నిద్ర లేచిన అభి వర్కౌట్స్ చేయడానికి రెడీ అవుతూ డ్రెస్ చేంజ్ చేసుకోబోతుంటే మిర్రర్లో నుండి వైట్ షర్ట్ మీద పొడవుగా ఎర్రటి కుంకుమ మరకలు కనిపించాయి. ఈ మరకలేంటి అనుకుంటూ దగ్గరికెళ్లి చూస్తే షర్ట్ బటన్ కి చిక్కుకుపోయిన హెయిర్ కనిపించింది. ఈ హెయిర్ అనుకుంటూనే అంతలో లీసా గుర్తు రావడంతో పెద్దగా పట్టించుకోలేదు అభి. కాని పైనుండి షర్ట్ తీస్తున్నప్పుడు మల్లెపూలు, చందనం, కస్తూరి జవ్వాది కలిపి వస్తున్న సువాసన తనని మరో లోకానికి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంటే మనసంతా తెలియని హాయిగా అనిపించసాగింది అభిరామ్కి. ఇంత మంచి స్మెల్ వస్తుందేంటి? ఎప్పుడూ లీసా వాడే పర్ఫ్యూమ్ స్మెల్ హార్డ్గా ఉంటుంది, తను ఇలాంటి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తుందా అనుకుంటే, లీసా ఇలాంటి హార్డ్ పర్ఫ్యూమ్ ఎందుకు యూజ్ చేస్తావు అని అడిగాడు ఒకరోజు అభిరామ్. అదేంటి ఇంత హార్డ్గా వైలెంట్గా ఉన్న అభిరామ్ ఒక చిన్న పర్ఫ్యూమ్ స్మెల్కి చిరాకు పడ్డమా అని లీసా అంటే విసుగ్గా, నాకు ప్లెజెంట్గా ఉండే అట్మాస్ఫియర్ అంటే ఇష్టం లీసా, ఇది మరీ బాగుంది, ఇంత హార్డ్గా ఉండే నిన్ను భరించాలంటే ఆ మాత్రం హార్డ్నెస్ ఉండాలి డార్లింగ్ అంటూనే అతన్ని మీదకి లాక్కుంది లీసా. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు గుర్తురస్తుంటే చిచి తను ఇలాంటివి అస్సలు వాడదు, మరి నా షర్ట్ మీద ఈ స్మెల్ ఏంటి అనుకుంటూనే టైం అవుతుండడంతో ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్లిపోయాడు అభిరామ్ దాని గురించి వదిలేసి. నానా నానా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది యశు. అబ్బబ్బా పొద్దుటే నీ గోలేంటే చెవికోసిన మేఘలాగా అరుస్తున్నావని శారద అంటే కాఫీ తాగుతున్న కిషోర్, పర్లేదులే శారదా. ఏంటమ్మా యశు? ఏం లేదు నానా, ఇంకో వారం రోజుల్లో నా ఎగ్జామ్స్ అయిపోతాయి, అక్క దగ్గరికి వెళ్దామన్నావు కదా, నాకు అక్కని చూడాలనుంది నాన్నా. అవునమ్మా మర్చిపోయాను, తప్పకుండా వెళ్దాం, నేనోసారి అబ్బాయితో మాట్లాడతాను. కాని నాన్నా బావగారితో చెప్పు, అక్కకి చెప్పొద్దని, సర్ప్రైజ్ ఇద్దాం. సరే చెప్తానులే, ఈరోజు మాట్లాడతాను అన్నాడు కిషోర్. గౌరీ ఏంటమ్మగారు, టైం 8 అవుతుంది, మను ఇంకా లేవనేలేదేంటి? తెలీదమ్మగారు, ఎప్పుడు ఈపాటికి పూజంతా పూర్తి చేసి హారతిస్తుంది, ఇంతవరకు లేవలేదంటే ఏమైనా హెల్త్ బాలేదో ఏంటో, అసలే పిచ్చిపిల్ల ఏమీ చెప్పదు అనుకుంటూ 4 పనివాళ్ళని తీసుకెళ్లి డోర్ కొట్టింది అరుంధతమ్మ. రూమ్కొచ్చాక చాలాసేపు నిద్రపట్టగా అటూ ఇటూ దొర్లి ఎప్పుడో 6ంటికి నిద్రపోయిన మను డోర్ సౌండ్కి నిద్దట్లో తూలుతూ వచ్చి డోర్ ఓపెన్ చేసి నవ్వుతూనే గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటుంటే నుదుటి మీద చెదిరిపోయిన బొట్టు, రేగిపోయిన వెంట్రుకలతో రోజు కంటే భిన్నంగా కనిపిస్తున్న మనుని అరుంధతమ్మతో పాటు పనివాళ్లు కూడా వింతగా చూస్తున్నారు.
ఏమైందమ్మమ్మా, అలా చూస్తున్నారేంటి? మను, ఏంటి ఇలా ఉన్నావు? ఆ బొట్టేంటి, ఆ జుట్టేంటి, అంత చిందరవందరగా ఉన్నావేంటి అని అడిగింది. అప్పుడే ఆఫీస్కి రెడీ అయి వెళ్తున్న అభి అరుంధతమ్మ మాటలు వినిపించి ఆగిపోయాడు. ఏంటి అనుకుంటూ గబగబా వెళ్లి అద్దంలో చూసుకుని ఇదెలా అయ్యింది అని మనస్విని ఆలోచిస్తుంటే రాత్రి అభి మీద పడుకోవడం గుర్తొచ్చి ఓ గాడ్ అనుకుంటూ చీర కొంగుతో సరిచేసుకుంది బొట్టుని. పనివాళ్లను పంపించి లోపలికొచ్చిన అరుంధతమ్మ ఒక్కో మాట కూడబలుక్కుంటూ, మను, నిజం చెప్పు, రాత్రి వాడుగాని ఇక్కడికొచ్చాడా అని భయంగా అడిగింది. అదేం లేదమ్మమ్మా, నైట్ ఏసీ వేసుకోలేదు, చెమటకి చెదిరిపోయినట్టుంది. బాధగా, నిజంగా అంతే కదా? అవునమ్మమ్మా అంతే అని నవ్వుతూ చెప్తే హమ్మయ్యా అని వెళ్ళిపోయింది అరుంధతమ్మ. బయటనుండి ఈ మాటలన్నీ విన్న అభి పొద్దున తన షర్టికి అంటిన మరకల్ని గుర్తు చేసుకుంటూ, అంటే రాత్రి మను నా దగ్గరికొచ్చిందా? చిరాగ్గానే ఎందుకొచ్చింది, అడిగేస్తే సరిపోతుంది అనుకుని మళ్ళీ అంతలోనే వచ్చుండదులే, తనకంత ధైర్యం ఎప్పుడు రావాలి అనుకుని లైట్గా తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభిరామ్. సోఫాలో ఏదో ఆలోచిస్తూ కూర్చోనుంది అరుంధతమ్మ. ఇంతలో గౌరి రావడంతో, ఏం లేదమ్మా, మీ మనవడు మనవరాలు ఒక్కటవ్వాలి, మీకు మునిమన్నివ్వాలనే కదా ఇంత తాపత్రయపడుతున్నారు. మరి ఇందాకేంటి మేడంని చూసి మీరలా కంగారు పడిపోయారు అని అడిగింది గౌరీ. అదేం లేదు గౌరీ, నేను మామూలుగానే ఉన్నాను, నువ్వెళ్ళి మనుకేమైనా కావాలేమో చూడు అని పంపించేసి మనసులో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ ఒక్కటి కావాలనుకున్నాను, కాని వాడు మగాడిగా మొగుడిగా దానిమీద హక్కు చూపించాలని నేనే రోజు అనుకోలేదు. అందుకే వాడేమైనా వచ్చాడేమోనని భయమేసింది. అసలే అదొక పిచ్చి మాలోకం, వీడి గురించి తెలిస్తే అసలు తట్టుకోగలదా అనిపిస్తుంది అనుకుంటూ బాధపడుతూ కూర్చుండిపోయింది లోలోపల అరుంధతమ్మ. ఫోన్ రింగ్ అవుతుంటే నెంబర్ కూడా చూసుకోకుండానే హలో అభిరామ్ హియర్ అన్నాడు అభి. నేను బాబు, కిషోర్ని అన్న కిషోర్ గారి గొంతుకి చేస్తున్న వర్క్ ఆపి చైర్లో వెనక్కివాలి, మీరా, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు, మీరు నానమ్మ ఎలా ఉన్నారు? బానే ఉన్నాం, చెప్పండి విషయమేంటి? ఏం లేదు బాబు, వచ్చే వారం యశుకి ఎగ్జామ్స్ అయిపోతాయి. వాళ్ళక్కని చూడాలని చాలా ఆశపడుతుంది. మనోని చూసి 2 నెలలైపోయింది, అందుకని వద్దామనుకుంటున్నాం, మీకొక మాట చెప్దామని. దాందేముంది, మీ అమ్మాయిని చూడ్డానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాని ఒకసారి పెళ్ళయ్యాక ఎంత కన్నతండ్రినైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే బాబూ. ఇంతకీ మా మను ఎలా ఉంది, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని కిషోర్ అడిగితే, ఇబ్బందా? అవునండి, చాలా ఇబ్బంది పెడుతుంది, తనని భరించడం మా వల్ల కావట్లేదు అన్నాడు అభిరామ్. ఏమన్నట్టున్నావు బాబూ, మా మను ఒకరిని నొప్పించేలా ఎప్పుడూ ప్రవర్తించదు, అసలేమైంది? నవ్వుకొని మొన్న ఇంజెక్షన్కి తను చేసిన హంగామా గురించి చెప్పాడు అభి. అయ్యో, దానికి ఇంజెక్షన్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది, అంత అవసరమేమొచ్చింది బాబూ అని కంగారుగా అడిగాడాయన. ఆ రోజు తను కొట్టింది గుర్తొచ్చి, అదేం లేదండి, మొన్న కొద్దిగా ఫీవర్ వచ్చింది, ఇప్పుడు బానే ఉంది, మీరు కంగారు పడకండి. ఇప్పుడు బానే ఉంది కదా బాబూ అని గాబరాగా అడిగాడు తండ్రి మనసు తట్టుకోలేక. ఆయన మాటల్లో ఆడపిల్ల గురించి తండ్రి పడే తాపత్రయం తెలుస్తుంది అభికి. బానే ఉంది, కాని ఆడపిల్లల్ని మరీ అంత సున్నితంగా పెంచకూడదు మావయ్యా. నిజమే బాబూ, ఆ విషయం నాకు లేటుగా అర్థమైంది, కాని దాని మంచి మనసే తనని కాపాడుతుంది. సరే మావయ్య, ఇక ఉంటాను అని పెట్టేయబోతే, బాబు ఒక్క నిమిషం అని యశు వాళ్ళక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలంట, మేమొస్తుంది తనకి చెప్పకండి అనడంతో నవ్వి సరేనని ఫోన్ పెట్టేశాడు అభిరామ్. హలో, నేను స్మితని మాట్లాడుతున్నాను, అభితో మాట్లాడాలి అంటూ స్మిత కాల్ చేస్తే, స్మితా మేడం, నేను మూర్తిని, ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు మూర్తి. ఫైన్ మూర్తి, అర్జెంటుగా అభితో మాట్లాడాలి. మేడం, సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, రాగానే కాల్ చేయిస్తాను. అక్కర్లేదు, నేను వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చేయమని చెప్పు అనడంతో అంటూ నోరు తెరిచేశాడు మూర్తి. హలో మూర్తి, మూర్తి. ఏంటి మేడం, సౌండ్ లేదు, ఏంటి? ఏం లేదు మేడం, సార్కి పెళ్ళయింది కదా, మీరింకా. అయితే ఏంటి, నేను తన కోసమే ఇప్పుడు ముంబై నుండి వచ్చాను, పెళ్లికి దానికి సంబంధం లేదుగా, అభి వచ్చాక నేను చెప్పమన్నది చెప్పు, సరేనా? ఓకే మేడం అని దిగాలుగా ఫోన్ పెట్టేసిన మూర్తి, దేవుడా,
పాపం మేడం గారు ఈయన గురించి తెలుసో తెలీదో తెలీదు. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. అసలే ఆవిడ్ని చూస్తే ప్రపంచంలోని ఇన్నోసెన్స్ అంతా ఆవిడ ముఖంలోనే ఉన్నట్టుంటుంది అని బాధపడుతుంటే అప్పుడే మీటింగ్ ఫినిష్ చేసి వచ్చిన అభిని చూసి స్మిత గురించి చెప్పడానికి వెళ్ళాడు మూర్తి. ఈవినింగ్ ఫ్రెష్గా రెడీ అయి డియో స్ప్రే చేసుకుంటున్న అభికి ఆగకుండా వస్తున్నాయి మెసేజ్లు. ఐఎమ్ వెయిటింగ్ డార్లింగ్, ఇంకా ఎంతసేపు అన్న మెసేజ్కి నవ్వుకొని జస్ట్ హాఫ్ అన్ అవర్ బేబీ, ఆన్ ద వే అంటూ మెసేజ్ పెట్టి రెడీ అయి బయటకొచ్చాడు. డ్రైవర్ కార్ తీస్తుంటే వద్దని తనే స్టీరింగ్ ముందు కూర్చొని కార్ స్టార్ట్ చేయబోతుంటే అప్పుడే స్కై బ్లూ కలర్ సారీ కట్టుకుని తలనిండా పూలతో సింపుల్గా రెడీ అయి చేతిలో పూజ బుట్టతో బయటకొస్తున్న మనుని మిర్రర్లో నుండి సీరియస్ ఫేస్తో అలానే చూస్తుండిపోయాడు అభిరామ్. ఆ రోజు తనని రూంలో నుండి తోసేసిన తర్వాత ఇంతవరకు మను అభికి డైరెక్ట్గా ఎదురుపడనే లేదు. తలోంచుకుని కార్ని దాటి వెళ్ళిపోతుంటే వెనుక నుండి మను అని పిలిచింది అరుంధతమ్మ. వెనకు తిరగ్గానే కార్ తీసుకెళ్ళమ్మా అంటూనే డ్రైవర్ మేడంని గుడికి తీసుకెళ్ళు అంటూ అరుంధతమ్మ చెప్తుంటే వద్దులే అమ్మమ్మ, పక్కనే కదా, నేను నడిచి వెళ్తాను. అది కాదు మను, వర్షం వచ్చేలా ఉంది. పర్లేదమ్మమ్మ, తొందరగా వచ్చేస్తాను అంటూనే కారులో నుండి తననే సీరియస్గా చూస్తున్న అభిని చూసి మౌనంగా తలొంచుకుని వెళ్ళిపోయింది మను. కార్ స్టార్ట్ చేయబోతుంటే స్మిత నుండి కాల్ వచ్చింది. వస్తున్నాను డియర్, ఆన్ ద వే. ఇందాకటి నుండి ఇదే చెప్తున్నావు అభి, నిన్ను చూడాలని నాకెంత తొందరగా ఉందో తెలుసా అని స్మిత అంటే డ్రైవ్ చేస్తూనే నాకు కూడా అంతే తొందరగా ఉంది బేబీ, జస్ట్ 6 months అయింది నీతో టైం స్పెండ్ చేసి. యూ నాటి, తొందరగా వచ్చేయంటూ లైన్ కట్ చేసింది స్మిత. అభి డోర్ కొట్టడం ఆలస్యం గట్టిగా ఆమెను హత్తుకుపోయింది. లోపలికైనా రానివ్వు అంటున్నా ఐ మిస్ యూ అభి అంటూనే ఇంకా గట్టిగా హత్తుకుంటే తననలానే ఎత్తుకుని లోపలికొచ్చి కాలితో డోర్ని ఒక్కతన్ను తన్నగానే అది క్లోజ్ అయిపోయింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ డార్లింగ్ అంటూనే అభి ముఖమంతా ముద్దులతో ముంచేస్తుంది స్మిత. వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటిది ఇంత ఎగ్జైట్ అవుతున్నావు? నిన్ను చూస్తే చాలు ఎవరైనా ఇలానే అయిపోతారు, నీ అట్రాక్షన్ అలాంటిది. నవ్వుతూ అవునా, అయితే లేటెందుకు అంటూనే తనతో సహా బెడ్ మీద వాలిపోయి మెడ మీద ముదువులద్దుతుంటే తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ తనకి అడ్జస్ట్గా జరుగుతుంది స్మిత. ఏయ్ 1 సెకండ్ అంటూ అభిని దూరం జరిపి ఇంతకీ కొత్త కాపురం ఎలా ఉందో చెప్పనేలేదు, ఎలా ఉంది అంటూ స్మిత అడిగితే ఇప్పుడదంత అవసరమా అని కాదు, తాళి కట్టిన భార్య దగ్గర బాగుందో లేక నీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర బాగుందో తెలుసుకుందామని అంటుంటే గట్టిగా ఆమె మెడ దగ్గర బైట్ చేశాడు. చిన్నగా కేకేసి అర్థమైందిలే, ఇలాంటివి అడగకూడదు అంతే కదా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెడ మీద నుండి కిందకి సాగుతున్నాయి అభి పెదవులు. అంతలో ఒక పెద్ద ఉరుము ఉరిమి ఒక్కసారిగా విండోలో నుండి వర్షం పడ్డం స్టార్ట్ అవ్వడంతో తల తిప్పి విండో వైపు చూశాడు అభి. కారు తీసుకెళ్లమ్మా, వర్షం వచ్చేలా ఉంది అని అరుంధతమ్మ అంటే వద్దులే అమ్మమ్మ, దగ్గరేగా, తొందరగా వచ్చేస్తాను అన్న మను మాటలు గుర్తొస్తున్నాయి అతనికి. అబ్బా ఈ వానేంటి అనుకుంటూనే అతన్ని తన మీదకి లాక్కుంది స్మిత. అంతకంతకు వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా ఎక్కువయ్యాయి. దాంతో స్మితని వదిలి మొబైల్ తీసుకుని కాల్ చేస్తుంటే సిగ్నల్స్ అందగా లైన్ కలవలేదు. వెనుక నుండి అతన్ని హక్ చేసుకుని ఏమైంది అభి అని స్మిత అడుగుతుంటే అభి ఆలోచనలు మాత్రం ఆ రోజు నిరంజన్ పంపిన రౌడీలు తనని కిడ్నాప్ చేయడబోవడం గుర్తొస్తుంది. ఏమైందభి, ఏంటలా అయిపోయావు అని స్మిత అడుగుతున్నా విసుగ్గా తనని తోసేసి షర్ట్ వేసుకుంటూ నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడా, ఏమైంది నీకు, వర్షం పడుతుంది అంటున్నా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఫాస్ట్గా అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటే తెలియకుండానే అతని ఆలోచనల్లో మను వచ్చి చేరింది. అతని కోసం పరుగులు తీస్తున్నాడు. మరి మను దగ్గరికి వెళ్తాడా, లేదంటే ఎవరైనా రౌడీలు మళ్లీ మనునేమైనా చేస్తారా? ఈలోపే భార్యని సేఫ్గా ఇంటికి తెచ్చుకుంటాడా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టోరీ మెంబర్షిప్లో ఉంది, మీకు తెలుసు కదా. స్టోరీ నచ్చితే దయచేసి మీరు మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మంచి స్టోరీ. హీరో క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది అని అస్సలు అనుకోకండి. ఉండే కొద్దీ అది ఎందుకు ఏంటి అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. అలానే స్టోరీ మాత్రం పొరపాటున కూడా స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు స్టోరీ అర్థం కాదు. థ్యాంక్ యూ.